హాయ్ వ్యూవర్స్, మీ నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు పొందొచ్చు. అంతేకాకుండా టైంకంప్లెక్స్.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్, ఇవాళ మనం బ్యాంక్ అకౌంట్కి ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాం. చూడండి, దానికోసం మీరు చాలా బ్యాంక్స్ ఉంటాయి, కాకపోతే ఆన్లైన్ ఎస్బీఐ అని టైప్ చేయండి. ఓకేనా, ఈ వీళ్ళు మాత్రమే మీకు ఏంటంటే ఆన్లైన్లో అప్లై చేయడానికి ఆప్షన్స్ ఇచ్చారు. వేరే బ్యాంక్ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మనం దీనిలోకి వెళ్దాం. ఆన్లైన్ ఎస్బీఐ అని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ ఆన్లైన్ ఎస్బీఐ అకౌంట్ అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. ఫర్ రెసిడెంట్ ఇండివిజువల్ అని ఉంది. ఓకేనా, దీనిలో మీకు ఏంటంటే రెగ్యులర్ ఎస్బీఐ అకౌంట్ కావాలి, లేకపోతే ఎన్ఆర్ఐ కావాలంటే ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, స్మాల్ అండ్ బేసిక్ అకౌంట్ అని కూడా ఉంది. ఓకే, రెగ్యులర్ ఎస్బీఐ అకౌంట్ని మనం క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ ఒక ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ని మనం నింపాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూడండి అప్లై నవ్ అని చూసారా పైన, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ స్టార్ట్ న్యూ అని వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి మీరు మీ నేము ఇవన్నీ ఎంటర్ చేయండి. నేను ఇక్కడ ఎలా ఎంటర్ చేస్తున్నానో అదంతా అలా ఎంటర్ చేసుకుందాం. ఓకే, మీరు ఏంటంటే స్టాఫా అంటే ఆల్రెడీ ఎస్బీఐ బ్యాంక్లో స్టాఫా, లేకపోతే సీనియర్ సిటిజనా, మైనరా, ఏది కావాలో మీరు అది తీసేసుకోండి. ఓకే, మనకు కావాల్సింది ఏంటంటే పబ్లిక్ అని తీసేసుకున్నాం, కస్టమర్ టైప్. ఓకే, ఇక్కడ వచ్చేసి మీ నేమ్, మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉంటే ఆ ప్రూఫ్లో ఎలా ఉందో అలా నింపండి. ఓకే, ఇప్పుడు నేను చూడండి ఇక్కడ సయ్యద్, హఫీజ్, ఇలా నాకు ప్రూఫ్లో ఇదే ఉంది కాబట్టి హెచ్ఐఎఫ్ఐజెడ్ లేదు, హెచ్డబ్ల్యూ అట్లుంది కాబట్టి అలాగే నేను నింపుకుంటాను. ఓకే, తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ ఫాదర్ నేమ్ రాసేసుకోండి. ఓకే, ఇలా మీరు ఇక్కడ ఫాదర్ నేమ్ రాసేసుకోండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ తీసేసుకోండి, మేల్ ఆఫ్ ఫీమేల్ తీసేసుకోండి, ఇవన్నీ నింపేసుకోండి. ఇక్కడ మీ కరెంట్ అడ్రస్ ఇచ్చేయండి. ఓకే, ఇదంతా మీరు ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఫిలప్ చేసుకోండి. చూడండి, ఇలా ఈ ఫామ్ మొత్తం నింపేసి చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ప్రొసీడ్ని క్లిక్ చేయండి. ఓకేనా, ఓకే క్లిక్ చేయండి. చూడండి, మీకు ఇలా ఒక టీసీఆర్ నెంబర్ వస్తుంది, అంటే టెంపరీ కస్టమర్ రిఫరెన్స్ నెంబర్ అని వస్తుంది. ఇది ఏంటంటే మీకు 30 రోజుల దాకా పనిచేస్తాయి, అంటే మీరు బ్యాంక్కి వెళ్ళి అప్లై చేయడానికి 30 డేస్ వరకు పనిచేస్తారు అన్నట్టు. ఓకే, దీన్ని ఏం చేస్తారంటే మీరు నోట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను చూడండి దీన్ని కాపీ చేసుకుంటున్నాను. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ని క్లిక్ చేసేసుకోండి. చూడండి, నేను నా రిఫరెన్స్ నెంబర్ ఇక్కడ నోట్ చేసి పెట్టుకున్నాను. నోట్ చేసి పెట్టుకున్న తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ని క్లిక్ చేస్తున్నాను. సేవ్ అండ్ ప్రొసీడ్ని క్లిక్ చేస్తే మీకు మళ్ళీ నెక్స్ట్ పేజ్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇవన్నీ మళ్ళీ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, మీరు అంటే స్టార్ ఉన్నాయి ఫిలప్ చేస్తే సరిపోతుంది, ఇది ఫిలప్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, మీరు ఎస్సీయా, ఎస్టీయా ఇవన్నీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి మీకు ఐటీ ప్యాన్ అని ఉంది. ఇక్కడ మీ దగ్గర పాన్ కార్డు ఉంటే ఆ పాన్ కార్డ్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, నెంబర్ని ఇచ్చేసి సేవ్ అండ్ ప్రొసీడ్ని క్లిక్ చేయండి. మళ్ళీ దీన్ని కూడా ఓకేనా, క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ ఐడెంటిఫికేషన్ అని వస్తుంది. ఇక్కడ మీరు ఏ ఐడెంటిఫికేషన్ పెట్టాలనుకుంటున్నారో తీసుకోండి. అంటే మీ దగ్గర ఆధార్ కార్డు ఉందా, ఏముందా, సేమ్ అడ్రస్ తోటి పెట్టాలి. ఓకేనా, ఆధార్ కార్డు విత్ సేమ్ అడ్రస్, దీనిలో ఏమి ఎంటర్ చేశారో అదే అడ్రస్ ఉండాలి. ఆధార్ కార్డు మీద ఆధార్ కార్డు ఇచ్చేయండి. దాని మీద ఏమైనా నెంబర్ ఉంటే ఆ నెంబర్ ఇచ్చేయండి. ఓకేనా, ఇలా మీ దగ్గర ఏముంటే అది ఎంటర్ చేసుకోండి. మీ దగ్గర ప్రూఫ్ ఉన్నది ఏదైతే ఉంటుందో అదే అడ్రస్ ఉండాలి. ఓకేనా, మనం ఇంతకుముందు ఏం అడ్రస్ అయితే ఫిల్ చేశారో ఆ ప్రూఫ్ మీద కూడా అదే అడ్రస్ ఉండాలి. అవన్నీ చేసుకున్న తర్వాత ఓకే, మీరు ఇక్కడ ఏంటంటే సేవ్ అండ్ ప్రొసీడ్ని క్లిక్ చేసుకోండి. ఓకే, సేవ్ అండ్ ప్రొసీడ్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఏమంటుంది, డూ యూ వాంట్ టు యాడ్ అనదర్ అప్లికెంట్ అని అడుగుతుంది. మనకు అవసరం లేదు. ఇక్కడ మనం ప్రొసీడ్ని క్లిక్ చేసుకుంటున్నాం. ప్రొసీడ్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే ఈ అప్లికేషన్ అనేది ఫిల్ అయిపోయింది. ఓకే, మనని ఇక్కడ ఇది అడుగుతుంది ఏంటి, మన చెక్ బుక్ తోటి కావాలా, డెబిట్ కార్డ్ కావాలా, ఇవన్నీ అడుగుతుంది. ఓకే, ఇవన్నీ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనం ఇంతకుముందు టీసీఆర్ నెంబర్ ఇక్కడ కాపీ చేసుకున్నాం కదా. ఓకేనా, ఈ టీసీఆర్ నెంబర్ని మనం ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. పేస్ట్ చేసి చూడండి మీకు ఆటోమేటిక్ మీ ఇక్కడ నేము ఇదంతా వచ్చేస్తుంది. ఓకే, వచ్చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ బ్రాంచ్ కోడ్ ఇవ్వండి. ఓకేనా, బ్రాంచ్ కోడ్ గెట్ బ్రాంచ్ నేమ్ని క్లిక్ చేసుకుంటే ఓకే, ఇక్కడ మనం ఇప్పుడు మనకి ఇక్కడ 505209 అని ఇచ్చేసి నేను ఒకవేళ ఇది మనకు బ్రాంచ్ కోడ్ కదా, బ్రాంచ్ కోడ్ అనేది మనకు దొరకకపోతే ఏం చేయొచ్చు అంటే మనం గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయొచ్చు. చూడండి, ఎస్బీఐ బ్రాంచ్ జీడీకే బ్రాంచ్ కోడ్ గోదావరి ఖని బ్రాంచ్ కోడ్ అని టైప్ చేస్తున్నాను. నేను బ్రాంచ్ కోడ్ అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఎంటర్ ప్రెస్ చేస్తే నాకు ఇక్కడ ఇది ఓపెన్ అయిపోతుంది. ఇందులో ఫస్ట్ లింక్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ స్క్రాల్ చేసుకున్నట్టయితే మీకు డైరెక్ట్ ఇక్కడ బ్రాంచ్ కోడ్ అనేది దొరుకుతుంది. చూడండి, ఐఎఫ్ఎస్సి కోడ్లో
లాస్ట్ 6 క్యారెక్టర్స్ ఏదైతే ఉంటాయో అదే మన బ్రాంచ్ కోడ్ అని అర్థం అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి 6 క్యారెక్టర్స్ కావాలి. ఓకే, 1 2 3 4 5 6 ఇక్కడ వరకు 6 క్యారెక్టర్స్ అయ్యాయి. వీటిని కాపీ చేద్దాం. కాపీ చేసుకొని ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేసేసి ఇక్కడ గెట్ ఎన్ని కోడ్స్ ఇక్కడైతే 8 వరకే తీసుకుంటుంది కదా. అంటే మనం లాస్ట్ ఇక్కడేమో 6 అన్నట్టు ఇక్కడ 8 తీసుకుంటున్నాం. అంటే మనం ఏం చేద్దామంటే ఇది తీసేసి లాస్ట్లో ఏముంది ఇంకొక నెంబర్ అదే యాడ్ చేద్దాం. ఓకే, 8 అని ఉంది, 8 యాడ్ చేద్దాం. 8 యాడ్ చేసేసుకున్న తర్వాత గెట్ బ్రాంచ్ కోడ్ అని మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు నా బ్రాంచ్ నేమ్ పడింది చూడండి. ఇట్లా గోదావరి ఖని అని ఇలా పడాలి. అంటే మీరు ఎక్కడైతే బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ బ్రాంచ్ నేమ్ అలా పడుతుంది. ఓకే, తర్వాత కింద 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 స్క్రాల్ చేసుకోండి. స్క్రాల్ చేసుకున్న తర్వాత మనకేంటంటే ఇక్కడికి వచ్చేసి ఇంటర్నెట్ బ్యాంకింగ్ కావాలని అడుగుతుంది. ఓకే, కావాలి. ఓకే, విత్ వ్యూవింగ్ రైట్స్ వచ్చిన తర్వాత ఫుల్ ట్రాన్సాక్షన్ రైట్స్ తర్వాత అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది మన క్లిక్ కూడా ఓకే అయిందిలేండి. ఒక ఫుల్ ట్రాన్సాక్షన్ రైట్స్ కావాలి నాకు. ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు మొబైల్ బ్యాంకింగ్ కావాల్సి వస్తే ఏ నెంబర్ కావాలి, ఎస్ఎంఎస్ అలర్ట్ కావాలా అంటే క్లిక్ చేసుకోండి. ఓకేనా? ఈమెయిల్ స్టేట్మెంట్స్ కావాలా అంటే ఇక్కడ క్లిక్ చేయండి. మీకు ఆ ఈమెయిల్ అడ్రస్ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మొబైల్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ అని ఉంది, సెల్ఫ్. ఓకే, ఇదంతా ఓకే. దీన్ని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇక్కడ మీరు ప్రొసీడ్ని క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసుకున్నట్టయితే మళ్ళీ మీకు ఇంకొక TARN నెంబర్ అని వస్తుంది. ఓకేనా? టెంపరీ అకౌంట్ రిఫరెన్స్ నెంబర్ అని. దీన్ని ఏం చేస్తారంటే మీరు ఆల్రెడీ మీ మొబైల్కి వచ్చేస్తాయి ఈ నెంబర్స్ అనేవి. దీన్ని మీరు సేవ్ అండ్ కంటిన్యూని క్లిక్ చేసుకోండి. కంటిన్యూ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మీకు ఎవరైనా నామినీ ఉన్నారా, వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేయాలా అనుకుంటున్నారు. సరే ఉంటే ఇక్కడ వాళ్ళ ఇచ్చేసి సేవ్ చేసుకోండి. లేకుంటే సేవ్ అండ్ ప్రొసీడ్ని క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సబ్మిట్ అనే బటన్ ఉంటుంది. ఓకే, ఒకసారి సబ్మిట్ చేశారంటే మళ్ళీ మీరు ఇక దాన్ని చేంజ్ చేయడానికి ఉండదు. ప్రీవియస్ అని క్లిక్ చేసి ఇప్పుడే ఏమైనా తప్పులు ఉంటే ఇప్పుడే చేంజెస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డైరెక్ట్గా సబ్మిట్ని క్లిక్ చేస్తున్నాను. ఓకే, క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి నాకు ఇక్కడ ఒక TR నెంబర్ ఇది వచ్చేసింది. వచ్చిన తర్వాత ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి మన మొబైల్ కూడా మా నెంబర్స్ వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం దాన్ని అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇంతసేపు మనం ఏదైతే ఫిల్ చేసామో అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? మీకు వచ్చిన ఫస్ట్ TAR నెంబర్ తర్వాత వచ్చేసి మీరు అక్కడ ఏం డేట్ ఆఫ్ బర్త్ చేశారో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఈ కోడ్ ఇచ్చేసి డౌన్లోడ్ క్లిక్ చేద్దాం. చూడండి నేను ఇక్కడ నా TARN నెంబర్ను ఇవన్నీ ఇచ్చేస్తే నన్ను ఏంటంటే నాకు ఇక్కడ ఒక PDF ఫైల్ డౌన్లోడ్ చేసుకోమని అడుగుతుంది. దీన్ని నేను ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని ఇది మన ఏ బ్రాంచ్లో అయితే మనం అకౌంట్ తీయాలనుకుంటున్నా ఆ బ్రాంచ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చూడండి నేను డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ చేసుకుంటే నాకు ఈ ఫామ్ వచ్చింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇవన్నీ మీరు ఇక్కడ నింపాల్సి ఉంటుంది. ఓకేనా? అంటే మళ్ళీ పెన్ తోటి నింపాల్సి ఉంటుంది. ఓకేనా? కొన్ని అంటే ఎక్కడైనా సిగ్నేచర్ చేయాల్సి ఉంటే సిగ్నేచర్. ఓకేనా? మేలా ఫీమేల్ ఆల్రెడీ ఇది కొన్ని వచ్చేసాయి. వచ్చిన తర్వాత దీన్ని ప్రింట్అవుట్ చేసుకొని ఆ బ్యాంక్లో సబ్మిట్ చేయండి. ఓకేనా? వాళ్ళు కొంత అమౌంట్ అడుగుతారుగా, డిపాజిట్ ఉంటుంది మినిమం బ్యాలెన్స్ కోసం. అది తీసేసుకొని మీకు ఏంటంటే ఈ అకౌంట్ అనేది అప్రూవ్ చేస్తారు. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.